మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, మా తండ్రి అయిన దేవ యెహోవా, ఉన్నవాడను అనువాడవు, సమస్త సృష్టికి ఆధారభూతుడవు, సమస్తమును నీతి న్యాయములతో ఏలుచున్నవాడవు, తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుడవు. ఆకాశములు మహాకాశములు నిన్ను పట్టజాలవు, సమస్త సృష్టి నువ్వు ఆవరించి ఉన్నావు. నీవు పెంచే చెట్లలో మాకు మంచు వలె ఆవరించి జనవరి నెల 31 రోజు కంటి పాప వలె కునుకక కాపాడి, నూతనమైన 2వ నెలలో ఫిబ్రవరి నెలలో సజీవులుగా మమ్ములను మా కుటుంబములను ప్రవేశపెట్టి, చూస్తూనే 2వ తారీఖున మొట్టమొదటి పునరుద్ధాన దినములో మమ్మలందరినీ మా కుటుంబములను సజీవులుగా ప్రవేశపెట్టినందుకు స్తోత్రం. మా పాటలు అంగీకరించండి. ఆత్మ వశులమై వాద్యములు వాయించువారు, పాటలు పాడేవారు ఎవరి గొప్ప కొరకు కాకుండా మేము మంటి వారమని జ్ఞాపకం చేసుకొని, మమ్ములను మేము తగ్గించుకొని దీనులమై నీ సన్నిధిలో బ్రతకాలి. యేసు నామము మాత్రమే ఘనపరచబడాలి, యేసు నామము మాత్రమే నిత్యము హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. ఇటువంటి ఆరాధన ఆది నుండి అంతం వరకు ఆత్మ ద్వారా నడిపించి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందండి. నువ్వు రాబోతున్నావు కాబట్టి రక్షించబడిన వారు ఎవ్వరూ మానకుండా నీ పరిశుద్ధ శరీరములోను నీ పరిశుద్ధ రక్తములోను పాలి భాగస్థులై అంతము వరకు నీవు మధ్యాకాశమునకు వచ్చే వరకు నీతో సహవాసము చేసే భాగ్యము ధన్యత మా అందరికి దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ మా మనవులన్నీ కూడా అతి త్వరలో మేఘారూఢుడై రాబోతున్న దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, ఆయన నాకు ప్రాణ దుర్గమయ్యేడు. కాబట్టి ఇంతకాలము సజీవులుగా ఉన్నాము, భయపడము అని పాట చప్పట్లు కొట్టుకుంటూ ఉత్సాహంగా దేవుని మహిమ కొరకు పాడదాం. స్తోత్రం. భయపడను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి జననను భయపడను, నేను ఎవరికి జననను భయపడను. Praise the Lord.
11వ కీర్తన 10వ వచనము చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 12వ వచనము, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. కారణము రాస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కేవలము మనము బ్రతికి ఉన్న ఒక్క కారణము ఏమిటి అంటే దేవుడు చెప్తున్నాడు, మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. వీళ్ళ మీద కోప్పడితే భూమి మీద ఉండరు, వాళ్ళ మీద కను దృష్టి తొలగించుకుంటే భూమి మీద ఉండరు. ఇమ్మానుయేలుగా నేను వారికి తోడుగా ఉండకపోతే మన్నైపోతారు. నేను కాపాడకపోతే తెగుళ్ళు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, యాక్సిడెంట్లు వచ్చినప్పుడు మిన్నళ్ళు వలె నలిగిపోతారు. మంటివారు అని మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. 10వ వచనం చదువుకున్నాం. మన పాపములను బట్టి గనక ఆయన మనకు ప్రతీకారం చేస్తే ఇక్కడ ఉన్న వారిలో ఒక్కరము కూడా బ్రతికి ఉండేవారము కాదు, ఒక్కరము కూడా సజీవులుగా ఉండేవారము కాదే కాదు. మనము మామూలుమే కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు, అయినా మనం బతికున్నామే. ఎందుకంటే ఆయన మన పాపములను బట్టి కనుక మనకి న్యాయము చేయదలిచినట్లయితే ఒక్కడు కూడా సజీవులుగా బ్రతికేవాళ్ళం కాదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమే లేదు. వీడు వెధవ, వీడు పాపి, వీడు ద్రోహి, వీడు కృతజ్ఞత లేనివాడు అని కనుక మనలను లెక్క చూసినట్లయితే అందరితో పాటు సృష్టిలో సూర్యరశ్మి ఉండేది కాదు, గాలి ఉండేది కాదు, ఆహారం ఉండేది కాదు, పంటలు పండేది కాదు, ఉద్యోగాలు ఉండేవి కాదు, ఏమీ లేదు. మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వట్లేదు, జీతం ఇవ్వట్లేదు. ఏంటంటే ఆయన నేచర్, ఆయన హృదయం ఎటువంటిదంటే భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో, భూమికి కొన్ని వేల వేల మైళ్ళ దూరంలో ఎవడు కనుక్కోలేదు ఇంతవరకు. అంతకాలము అంత దూరం ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. యేసయ్య మాత్రమే వేల మైళ్ళ దూరం నుండి నీ యొద్దకు నా యొద్దకు వస్తే ఆయన దగ్గరికి రావడానికి ఎంత ఇబ్బందో చూడండి. వేల మైళ్ళు దూరం నుండి ఆయన వచ్చి నీ మధ్య మన మధ్య మనల్ని రక్షించడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన వస్తే ఇంటి ప్రక్క ఉండి ఆయన దగ్గరికి రాము 4 అడుగులు వేసి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో జాగ్రత్తగా ఈ మాట వినండి. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల మాత్రమే ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన యందు భయభక్తులు లేకపోతే
యేసు ఎవరో నేను ఎరగనంటే, ఆయన పెంచుకుంటున్న చెట్లలో నువ్వు లేకపోతే నీ జీవితము ఎప్పుడో ముగిసిపోతుంది. ఒక తండ్రి భూమి మీద తన కుమారుల ఎడల ఏదైనా వారికి చేయలేకపోతున్నానే అని ఎలా జాలి పడతాడో, తన యందు భయభక్తులు గల ఎడల పరలోకమన్న తండ్రి అలా జాలి పడతాడు. కాబట్టి మనం ఇంతకాలం సజీవులుగా ఉన్నాం. ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకున్న మనందరము అందరూ లేచి నిల్చుందామా నిశ్శబ్దంగా చేతులెత్తుదాం పైకి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతకాలం కాచితివే. ఎబెనేజరే, ఎబెనేజరే, నా తోడువై నడిచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కను పాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. ఆశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివి. ఆశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి.
ఘనమైన నామంలో దేవుని కృపను బట్టి సజీవులుగా ఉన్న మనము, ఈ మాత్రమైన కృతజ్ఞత కలిగి ఉన్న మనము, దేవుడు మనలను బ్రతికించాడు అని మనస్సాక్షి కలిగిన మనము ఫిబ్రవరి నెలలో మొదటి ఆదివారము ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ చిన్న పెద్ద మగ ఆడ అని భేదం లేకుండా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం చూద్దాం. 13వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. మరియు యేసు వారితో ఈ ఉపమానము చెప్పాను. మంటి వారమైన మనలకు పరలోక రాజ్యము గురించిన సత్యములు మర్మములు మనము ఎరగము కాబట్టి, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని ఈ బోధలు యేసయ్య వచ్చినప్పటి నుండి అంతకుముందు 6 నెలల ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ప్రకటన చేయబడుతూ ఉంది. దేవుని రాజ్యము సమీపించబోతుంది. ఇవన్నీ కథలుగా చెప్తే అర్థమవుద్ది. నేటికి అర్థం కావట్లా. మందిరానికి వస్తారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. అందుకని కథల్లా ఇప్పుడు కథలు కూడా ఎవరు చెప్పట్లేదు, ఎవరు వింటలేదు. కానీ చిన్న పిల్లలు కూడా ఎవరు సెల్ ఫోన్ పెట్టుకొని ఒకటి ఇస్తే వాళ్ళు చదువుకుంటా వాళ్ళే ఆడుకుంటారు. చిన్నప్పుడైతే తాతయ్య దగ్గర, నాయనమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర పిల్లలు చేరి తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ ఒక కథ చెప్పవా ఈరోజు అలా చెప్పేవాళ్ళు. అలా చెప్పినప్పుడు ఒకనొక ఊళ్ళోనంట అనగానే ఊళ్ళో అని ఆసక్తిగా వినేవాళ్ళు. అందుకు పరలోక రాజ్యమును గురించి ప్రభువు ఉపమానాలుగా ఒక కథలులాగా చెప్తూ ఉండేవాడు. మళ్ళీ చదువుతున్నాను. మరియు ఆయన అక్కడ ఉన్న వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి కూడా ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు దయచేసి ఈ సంవత్సరము కూడా విననిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయము అని అతనితో చెప్పాను. ఎందుకు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది? ఉపమానాలు ఎందుకు ప్రభు చెప్పాడంటే, భూమి మీద 6 రాజ్యాలు ఉన్నాయి. ఏ రాజ్యాలు? అమెరికా, జపాన్, చైనా, అవి కాదు రాజ్యాలు. ఆయన ప్రభు చెప్తున్నాడు, బబులోను సామ్రాజ్యం నా వైపు చూడలేదు, బబులోను సామ్రాజ్యము, రెండవది మాదియ సామ్రాజ్యము, ఆ తర్వాత పారసీక రాజ్యము, తర్వాత గ్రీకు సామ్రాజ్యము, తర్వాత రోమన్ గవర్నమెంట్ రోమా సామ్రాజ్యము, తర్వాత ప్రజల సామ్రాజ్యము. ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకునేది, నేమి రాజులు పరిపాలించేది కాదు.
అందుకని ఈ ఒక దినమున మహావేండ్రముతో కాలిపోబోతున్నాయి. దేవుని స్తోత్రం చెప్దాం. 6 రాజ్యాలు చెప్పానే, ఒక్క రాజ్యము కూడా ఉంటలా. శాశ్వతముగా ఉండేది పరలోక రాజ్యము. కాబట్టి నా బిడ్డలారా, మానవులారా, మంటివారులారా, మీరు ఇక్కడ కట్టుకొని, ఇక్కడ సంపాదించుకొని, ఇక్కడ దీని ఇక్కడ కూడబెట్టుకొని ఎంతో ఆనందం అనిపిద్దాం అనుకుంటున్నారా? నో, అది లేదు. అది కాలిపోబోతుంది అతి త్వరలో. ఒక్క రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉంది. దానిలో ప్రవేశిస్తావా? మారు మనసు పొందు. దానిలో ప్రవేశిస్తావా? పాపములు ఒప్పుకో. దానిలో ప్రవేశిస్తావా? రక్షణ వస్త్రం అలంకరింపజేసుకో. దానిలో ప్రవేశిస్తావా? నీ పేరు అక్కడ జీవ గ్రంథంలో ఉండాలి అని చెప్తూ వస్తున్నాడు. మామిడి తోటలో ఏం చెట్లు ఉంటాయి? కొబ్బరి తోటలో ఏం చెట్లు ఉంటాయి? ఆ తర్వాత మామిడి తోటలో, కొబ్బరి తోటలో ఏ చెట్లు ఉందో అక్కడ ఏ ఉంటాయి ఆ చెట్లే. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉందంట. దానిలో ఏముంది? అంజూరపు చెట్టు, ద్రాక్ష తోట. మీరు మనస్సుండి వింటే బహు ఆనందిస్తారు ఈ వాక్యంలో. ఇశ్రాయేలు అనగా సంఘము. ఇశ్రాయేల్ అనగా ఇది అవ్వచ్చు, లూథరన్ అవ్వచ్చు, రోసన్ అవ్వచ్చు, మెథడిస్ట్ అవ్వచ్చు, సిఎస్ఐ అవ్వచ్చు, మరి ఏదైనా సిలోన్ పెంతెకోస్తు అవ్వచ్చు, ఏదైనా కానీ సంఘము అనగా యేసు రక్తములో కడగబడిన సమూహం. ఇప్పుడు బాప్తిసం లేని వారు కొద్దిమంది ఉన్నారు. పేర్లు నేను చెప్పను కానీ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు సంఘం కాదు, సంఘములో లెక్కలేదు. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో లేవు. వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే పరలోక రాజ్యంలో చేరరు. సంఘం అనగా కడగబడిన వారు. అర్థమైతే దేవుని స్తోత్రం చూద్దాం. సంఘము అని ఎవరైనా అడిగితే, నువ్వు సంఘ సభ్యురాలువా, నువ్వు సంఘ సభ్యుడువా? అవునండి. ఎప్పుడు బ్యాప్టిజం తీసుకున్నారు మీరు? 2024 పోయిన సంవత్సరమే డిసెంబర్ నెలలో బాప్తిసాలు మా పాస్టర్ గారు ఇస్తే అప్పుడు ప్రభువుని అంగీకరించానండి. నా పాపాలు ఒప్పుకున్నానండి. అవి యేసు రక్తంలో కడిగి వేసుకున్నానండి. నేను నమ్మి బాప్తిసం పొందానండి. వెరీ గుడ్. నువ్వు రక్షించబడ్డావు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. నీ మీద రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, నీతి వస్త్రము, ఉల్లాస వస్త్రము ఉన్నాయి నీ మీద. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుంటామన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలు అనగా ఏమని చెప్పాను? సంఘములో అంజూరపు చెట్టు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము, ఈరోజు నువ్వు నేను. సంఘములో ఇశ్రాయేలీలు ఉన్నారు, సంఘములో కడగబడిన మనము కూడా ఉన్నాం. ఇది కొత్త నిబంధనలో యేసయ్య వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత సంఘము అనే పేరు వచ్చింది. సంఘము అనగా ఇశ్రాయేల్ జనాంగమే సంఘము అని చెప్తున్నాం. మరి అప్పుడు యేసయ్య రాలేదు, తండ్రి పరిపాలనలో ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు? 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. సంఘం కాదు. గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన తర్వాత, కడగబడిన తర్వాత, మరణమును తప్పించబడిన తర్వాత, ఎర్ర సముద్రమును అద్భుతముగా దేవుడు పాయలు చేసి 6 నేల మీద నడిపించుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు ఇశ్రాయేలీలు అక్కడి నుండి ఆ ద్రాక్ష తోట, సంఘాన్ని తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? 5వ అధ్యాయము యెషయా గ్రంథము
సత్తువ గల తోట దానిని తవ్వి నాటాడు అని మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. ఎటువంటి పండ్లు పండినాయి? కారు ద్రాక్షలు కాదు. సంఘము ఏమైంది? కారు ద్రాక్షలు కాసింది. అందుకే ఆయనే నిజమైన ద్రాక్షవల్లిగా యేసయ్యే వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన వచ్చే పని ఉండేది కాదు. ఆయన సంఘము అని ప్రేమించిన వారు కారు ద్రాక్షలు కాశారు. నేను వీళ్ళ వలన కాదులే, వీళ్ళు లోబడిన వాళ్ళని జనము, వీళ్ళు మెడవంచని మనుషులు, వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టడానికి వచ్చాననుకొని ప్రభు ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయంలో నిజమైన ద్రాక్ష వల్లిని నేను. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలో. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని జనలేని ప్రేమ. హుషారుగా పాడదాం. ఎందుకు వచ్చాను రా అన్నట్టుంటారండి. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుతున్నాను సర్వము నీకే. ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో వాడిపోనివ్వక ఆశ్రయమైతివి నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన సంతోషము శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నీకున్న ప్రేమ, జనలేని ప్రేమ.
రక్షణలే నీ ప్రేమ. నువ్వు నశించిపోతావని, నువ్వు కారు ద్రాక్షలు కాస్తే ఎవడికి పనికిరావని, ఎండిపోయిన తర్వాత అగ్నిలో పడబేయటానికి తప్ప దేనికి పనికిరాదని, జీవాధిపతి అయిన యేసయ్య పరమును వీడి మన ఎడల తన అపారమైన ప్రేమను కనపరచుటకు మంచి ద్రాక్ష వల్లిగా వచ్చాడు. నాలో నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరై ఉండి మీకురు ఓ మానవులారా, సహోదరులారా, సహోదరులారా, ప్రార్థనకి రాని వారులారా, క్రమము లేని వారులా, ఆయనకు దూరంగా ఉండి నీ ప్రయత్నాలు నీ ప్రయాసంతా వ్యర్థం. యేసయ్య చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఇంకొక పాట పాడతాం, ఒక్క క్షణమైన నన్ను వీడిన నేను మంచి. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంటే మనమన్నమాట, మందిరములో నాటబడ్డాము. యజమానుడైన దేవుడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఆ చివరి నుండి ఈ చివరి నుండి ఇక్కడ ఉన్న అందరిని అడుగుతాం, దేవుడు ఆశించిన ఒక్క ఆత్మ ఫలం ఏదైనా ఉందా? ఎవరికి వారు పరీక్షించారు. ఒక్క ఫలము, నేను ఈ ఫలము కాశాను కాబట్టి నా యేసయ్య నా యందు ఆనందపడుతున్నాడు అనుకోవటానికి ఆత్మ ఫలములు ఎన్ని ఉన్నాయి? 9. 9లో ఒక్కటైనా ఉందా? అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు యజమానుడు అంటున్నాడు, ఇదిగో 3 ఏండ్ల నుండి 2000 సంవత్సరాలకే నేను రావాల్సింది అయితే అంత ఆలస్యం చేసి 2020 దాకా ప్రతి ప్రార్థనకు నువ్వు ఉన్నావా మందిరములో అని వెతుకుతూ వచ్చాడంట యేసయ్య. పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇదిగో 3 ఏండ్ల నుండి వరుసగా నాటినప్పటి నుండి పండ్లు వెతకటానికి వస్తున్నా, పూత లేదు, పిందె లేదు. ఏమికి పెట్టే దండగా, ఇతనికి ఇచ్చిన ఉద్యోగం దండగా, వీళ్ళకిచ్చిన వస్త్రాలు దండగా, వీళ్ళకిచ్చిన ఇల్లు లక్షలు పెట్టి నేను కడుతున్నానే దండగా. కాబట్టి నరికే ఈ చెట్టు ఎందుకు? దీని మూలంగా ఈ తోటలో ఉన్న దాన్ని ఏమంటారు, సారమంతా లాగేసుకుంటుంది. పనికి మాలిన చెట్టు, చూడటానికి మాత్రం 19 వెడల్పులో వ్యాపించి ఉన్నది, కానీ నిష్ప్రయోజనము, పూత లేదు, పిందె లేదు. నరికివేయి. అప్పుడు ప్రధాన యాజకుడైన యేసయ్య తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి, ప్రభువా తండ్రి, ఈ ఒక్క సంవత్సరం, దేవుని స్తోత్రం చెబుదాం, ఈ ఒక్క సంవత్సరం ఆగయ్యా, ఈసారి ఇంకా లోతుగా తవ్వి కలుపు పీకి లాగేసి రాళ్ళు ఏరి ఎరువు వేసి మరలా నీళ్లు పెడతా, మళ్ళా పంటకాలంలో రాయ. అప్పుడు పోతొస్తే, పిందొస్తే, కాయొస్తే, బలంగా మారితే సరి, లేకపోతే నీ మాట చొప్పున అద్భుతంగా నేను నరికి వేస్తా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము
10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏంటంట? మళ్ళీ చదవండి. ఇప్పుడే, అందరు చదవండి. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును. అది మన గతి చివరికి. మాస్టర్ గారు చూడాలని కాదు, నేను పరలోకం పోవాలి అన్న ఒక్క ఆలోచనతో రావాలి. దేవునిని నేను సంతోషపరచాలి అని రావాలి, సకాలమునకు రావాలి. లేకపోతే చెట్ల వేరున ఏముందంట? గొడ్డలు రెడీగా పదును పెట్టి ఉంది. ఈ తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా, ఈ ఒక్క సంవత్సరము, అందుకే 2025లో మనం బతుకున్నాం. ఈ ఒక్క సంవత్సరము చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడయ్యా, ఈ ఒక్క సంవత్సరం మాకు మరలా తగ్గుతా, మరలా ఎరువేస్తా, మళ్ళా నీరు పెడతా. పంటకాలమునకు యజమానుడా మరొకసారి ఫలాలు కాసినాయా సరే, కారు ద్రాక్షలు కాదు, మంచి ద్రాక్షలు వస్తే సరే, లేకపోతే నీ మాట చొప్పున నరికి వేస్తాను అన్నాడు. నువ్వు నరకబడాలని కోరుకుంటున్నావా? దేవుని మందిరములో నిరంతరం నిలిచే ఒలీవ చెట్లు వలె ఉండాలనుకుంటున్నావా? చెప్పండి, ఎలా ఉండాలనుకుంటున్నారు? యెహోవా మందిరములో దావీదు చెప్తున్నాడు ఈ మాటలు, నిత్యము ఒలీవ చెట్టు వలె ఉంటాను అని అనుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం ఒక మాట చూద్దామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము ప్రారంభం మాటలు చదువుతున్నాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు, క్షమించండి, మత్తయి సువార్త 18-19 వచనాలు చదువుదాం. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన యేసయ్య ఆకలి కొని. తీశారా? 21వ అధ్యాయము 18-19 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా యేసయ్య ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కుందవు గాక అని చెప్పాను. తక్షణమే, అందరు చదవండి, తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. కపడ్డా. ఈ వార్నింగ్ క్రైస్తవులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి. ఆ చెట్టు ఎక్కడ ఉందంట? పెద్దగా చదవండి. త్రోవ పక్కనే ఉంది, తినటానికి యోగ్యమైనది కాదు. ఆ చెట్టు ఇందాక చెప్పాను ప్రారంభంలో, ఇంట్రడక్షన్లో, ఇశ్రాయేలు అనగా ఏమిటి, మరి అంజూరు చెట్టు అంటే ఏంటి? మనము వ్యక్తి త్రోవ పక్కున్నాడంట, వాడు కూడా క్రైస్తవుడనే చెప్పుకుంటాడు. అక్కడికి వచ్చి అంత ఆకులు పచ్చగా వెడల్పుగా కప్పుంటే అది చూచి దూరము నుండి యేసయ్య చూసి, అక్కడ ఖచ్చితంగా పండ్లు ఉంటాయి, ఆకలి అవుతుంది, కడుపు నిండా ఒక 1/2 కోసుకొని తింటే ఆయన ఆకలి తీరుద్దని
ప్రభు అక్కడికి వస్తే ఆకులు తప్ప పండ్లు ఏం లేవు. ఆకులు అంటే ఏంటంటే తెలుసా? ఆచారాలు. ఆచార క్రైస్తవుడు. పండుగలకి, క్రిస్మస్కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి వస్తారు. వీలైతే వాళ్ళు బయటే ఉంటారు, ఆరాధన జరుగుద్ది. వాళ్ళ వలన ఏం ప్రయోజనం లేదు. వాళ్ళ ఇంట్లో ఎవడైనా చస్తే మళ్ళీ పాస్టర్ కావాలి. దానిలో ఇతనికి బాగా తాగుడు ఇష్టం అండి, బ్రాండీ. అందుకని సమాధిపేటలో ఈ మాత్రం వేస్తారు, తాగుడు సీసా. ఏ అయ్యా, ప్రార్థనలో అలా చేయకూడదు. ప్రార్థన పూర్వకంగా సమాధి చేయాలి. లేదండి, నాన్నగారికి ఈ బ్రాండ్ చాలా ఇష్టం, అందుకని ఒక ఫుల్ బాటిల్, సీల్డ్ బాటిల్, బీడీ కట్ట, సీసా, కోడిగుడ్లు, నాటు నల్ల కోడి. ఆ తర్వాత ఎవడైనా చేస్తే వాడి దినానికి బేషన్ అన్నం వాడి ఫోటో ముందు పెట్టి, పాస్టర్ గారి కళ్ళు తిరిగి బయలుగరమేటట్టు ఇంతలో సాంబారాన్ని కట్టి తెచ్చి ఇక్కడ పెట్టి, అవి ఆకులు. ఆకులు తప్ప ఫలాలు ఏమీ లేవు. అమ్మా, నువ్వు ఆకులు కలిగి ఉన్న అంజూరం చెట్ట, ఈ దేవుడు నిన్ను ఆనందించుటకు ఏవైనా ఫలాలు ఉన్నాయా? బహుశా ఎంత స్పష్టంగా ఈ వాక్యము మీరు వినుండకపోవచ్చేమో. నేను కూడా, ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కనుకనే, లేకపోతే నాకు మాత్రమేం తెలుస్తుంది? ఆయనే తన ఉద్దేశము, తన స్వరము, తన మాటలు మనకు తెలియజేస్తున్నాడు, మనలను మరుగుపరిచి. కాబట్టి చూశాడంట. తర్వాత ఏమైంది ఈ మాట? ఆకులు తప్ప మరేమియు కనబడలేదు కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయ కుందువు గాక అని చెప్పాను. ఇప్పుడు అందరు కలిసి తర్వాత మాట, తక్షణమే. అంతే మన బతుకు కూడా. చూస్తున్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. 2 ఏళ్ళయింది, 3 ఏళ్ళయింది, నీ దగ్గర ఏమైనా ఫలాలు ఉన్నాయేమని చూస్తున్నాడు. లేవుగా, అయిపోయినట్టే మన శాపం. నిలువెల్ల ఎండిపోయినా, నిలువల్ల ఎండిపోయింది. మా ఇంట్లో ఒక పెద్ద గులాబీ తీగుండేది, మా పిల్లలు చిన్నగా ఉన్న రోజుల్లో. అప్పుడు బహుశా శుక్లా కూడా పుట్టలేదేమో. అప్పుడు ఒక మంచి తీగ గులాబీ పెద్ద పూలు వస్తూ ఉండేవి. ఇంకా రావాలని నేను ఆలోచన చేస్తే, ఒకడు ఏదో మొక్కలకు వేసే ఎరువు, మందు వాడు ఇచ్చినోడు ఒక్క ఇంత టీస్పూన్ అంత మాత్రమే ఇవ్వాలని చెప్పొద్దా? నాకు అది తెలీదు. ఎంత ఎరువేస్తే అంత ఇంకా పెద్ద సైజు పువ్వులు వస్తాయనుకొని ఆ రాత్రి అందరిని పడుకొని అట్లా కాడతో తిప్పి ఊరికిచ్చేస్తే గీరి ఒక దోశనైతే దాంట్లో పోసాను. తెల్లారి ఇంకా ఎర్రగా పూసి ఉంటుంది పువ్వు అనుకుంటే, అడుగు నుండి అక్కడ ఎండిపోయింది. ఏడుపు వచ్చింది. మన బతుకులు అలా అయిపోతాయి. యేసయ్య ప్రతి ప్రార్థనలో నిన్ను చూస్తున్నాడు. ఏమైనా ఫలాలు ఉన్నాయా? ఒట్టి ఆకులేనా? ఆకులే ఉన్నాయి కానీ లేవు. కాబట్టి ఇంకొక ఆచారం, ఆకులు. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మధు దగ్గరికి పోతా, అమ్మా ఏమైపోయినాయిరా మధు, రేపు పొద్దున్నే 500 ఇస్తా కానీ ఒక 500 లేకపోతే 100 ఇవ్వమ్మా, ఈ పూటకి అన్నం వండుకుంటాను. ఆ రోజు ఏం వారం? శుక్రవారం. ఉంటాయి డబ్బులు, 100 లేకుండా ఎవడు ఉంటాడు? అందుకని మనం ఏం చెబుతాం? అయ్యో పిన్ని, నిన్న రాత్రి వచ్చిన, నిన్న గురువారం కదా, నిన్న వచ్చినా ఇచ్చేదాన్ని, అయిపోయినాయి అమ్మా.
మళ్ళీ వీలైతే అంకుల్ని అడుగుతా కానీ రేపు వస్తావా? రేపెందుకు? శనివారం కాబట్టి. ఆకులు రప్ప భయమా భక్త ఫలాల. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఫలములు లేని ఫలింపని ప్రతి చెట్టు కూడా చెప్పించబడిందే. కాబట్టి మనము బహుగా ఫలించుట ద్వారా దేవునికి మహిమ. కాబట్టి ఇప్పటికైనా దేవునికి సమీపిస్తావా? ఎండిపోయినట్టుందా నీ జీవితము? మారాగా ఉందా నీ జీవితము? మధురముగా మార్చగలడు, నీ బ్రతుకు చిగురింప చేయగలడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈరోజు వాక్యం విన్న తర్వాత నేను ఒక విశ్వాసినని, నేను నీ రక్తంలో కడగబడిన వాడినని, నీ బిడ్డగా అని చెప్పుకోవటానికి కూడా యోగ్యత లేదయ్యా. కాబట్టి నన్ను క్షమించు. ఒకవేళ ఈ సంవత్సరము కూడా నువ్వు వచ్చావేమో, నాలో ఏమి పండ్లు లేవేమో, నరికేమంటే నా బ్రతుకేమైపోతుంది. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. నిన్ను ఆరాధించమా, నిన్ను ఘనపరచమా, నిన్ను స్తుతించమా, నీకు దశం భాగములు ఇవ్వమా. మా ఇంట్లో అందరు రారా, సెల్ ఫోన్లు పెట్టుకొని చూస్తామా, టీవీల ముందు కూర్చుంటామా? ఒకరోజు వస్తావు, ఆకులు పచ్చగా ఉండుట చూచి నువ్వు వచ్చినప్పుడు, దానికి వచ్చి ఆకలిగా నువ్వు వచ్చి చూచినప్పుడు ఒక్క ఫలము కూడా లేని ఎడల నువ్వు శపించావని, అది శపించబడిన అంజూరపు చెట్టు నిలువెల్ల ఎండిపోయి. అటువంటి బ్రతుకులు మేము బ్రతకుండినట్లు ఇదిగో నీ కృపా సింహాసనం దగ్గరకు వస్తున్నాం. మా జీవితాలు మారాగా ఉన్నాయ్యా, మా జీవితాలు మూడు బారిపోయినాయ్యా. మా బ్రతుకులు మార్చని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు చేయండి. యేసయ్యా, ఫిబ్రవరి నెలలో మొదటి ఆదివారము అని తెలిసి నీ వల్లనే సజీవులుగా ఉన్నామని కృతజ్ఞత కలిగి వచ్చిన వారు కొందరున్నారు. 2025లో ప్రవేశపెట్టిన జనవరి నెలంతా కాచి కాపాడిన ఫిబ్రవరి నెలలో మొదటి ఆదివారం అనే మనస్సు కూడా లేకుండా, కృతజ్ఞత లేకుండా రాని వారు కూడా ఉన్నారు. మూడు పారిన జీవితాలను చిగురింపజేయగలవు. మూడు జీవితాలను గురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నతుడా. నీ కృపలో నా జీవిత ధన్యతై ఉన్నది. నతుడా, నీ కృపలో నేను నివసించుతా. నతుడా, నీ కృపలో నేను నివసించుతా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది.
ప్రైజ్ ది లార్డ్. వాక్యము జాగ్రత్తగా విన్నారు అని నేను నమ్ముతున్నాను. ఏ క్షణంలో ప్రభు నిన్ను దర్శించడానికి వచ్చిన నీలో ఆకులు కాదు, ఫలాలు కావాలి. ఉత్తి ఆకులైతే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడింది, నరికి వేయబడతావు, నిలువల్ల ఎండిపోతావు, పాతాళములో అగ్నిగుండములో పడద్రోయబడతావు. నువ్వు క్షమాపణ అడిగావు కాబట్టి మూడు బారిన నీ జీవితం ఆయన మరలా చిగురింపజేస్తున్నాడు. చేదుగా అయిపోయిన నీ బతుకు తీయగా మధురముగా మార్చిపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయములో నాటి ఫలింపచేయునుగాక. కల్వరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పమేఘవు నీవైతివే ప్రభువాని కల్వరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పమేఘవు నీవైతివే ప్రభువాని కలువరి త్యాగము. రక్షణయే ప్రాకారములని ప్రజ్ఞతియే నాకు కుమ్మములని తెలిపి నిరక్షణయే ప్రాకారములని ప్రజ్ఞతియే నాకు కుమ్మములని తెలిపి లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నీకిదివే. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నీకిదివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే ప్రభువాని
కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో తక్రియలు ప్రారంభించిన అల్పము మేఘవు నీవైతివే ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. ఆశీర్వాదముతో రక్షణ అనుభవం లేని వారు నిశ్శబ్దంగా వెళ్ళొచ్చు. రక్షింపబడిన వారు, బాప్తిసం తీసుకున్నవారు, బల్లలో పాల్గొనటకు యోగ్యులు మాత్రము నిశ్శబ్దంగా ఒక క్రమములో లైన్ల వారీగా కూర్చుంటే పరిశుద్ధ ప్రభు భోజన సంస్కారములో పాల్పంపులు పొందుతాం. అందరూ కన్నులు మోయండి. ఆకాశములు మహాకాశములు పట్టజాలని సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ మహాకనికరమును బట్టి ఫిబ్రవరి నెలలో మొట్టమొదటి ఆదివారము 2వ తారీఖు కృతజ్ఞత కలిగిన నీ బిడ్డలము ఇదిగో నీ పాదముల చెంత ఉన్నాం. ప్రారంభము నుండి స్తోత్ర గీతాలు పాడాం. నీ ఔన్నత్యము, నీ బలము, నీ పరాక్రమము, నీ కృపా కటాక్షములు, నీ ఉగ్రత, నీ యొక్క కనికరము, ఇవన్నీ ధ్యానం చేసుకున్నాం, నిన్ను స్తుతించాం. వాక్యము ద్వారా స్పష్టంగా మాట్లాడారు. ఎన్నో మార్లు వస్తున్నావు, పూత లేదు, పిందె లేదు, అందుకని నరికివేయమన్నావు. అప్పుడు పరలోకమందున్న మా ప్రభా యేసయ్య, నీవు తండ్రి దగ్గర ఈ 1 సంవత్సరమును ఉండనిమ్ము. నా ఏలినవాడా, మరలా తవ్వుతాను, మరలా ఎరువు వేస్తాను, మరలా నీరు పెడతాను, మరలా కలుపు తీస్తాను, మరలా రాళ్ళు వేరి వేస్తాను. ఫలాల సమయానికి రండి, ఇది ఫలించినా సరి, లేని ఎడల మీ మాట చొప్పునే నరికి వేస్తానని యేసయ్యా, ఓ మహా ఉగ్రత కలిగిన, రోషము కలిగిన, దహించు అగ్ని అయిన తండ్రిని వేడుకున్నావు కాబట్టి 2025వ సంవత్సరంలో సజీవులముగా ఉన్నాం. నీ కొరకు మంచి ఫలాలు ఫలించే బిడ్డలముగా నీకు మా జీవితముల ద్వారా ఘనత మహిమ కలుగునట్లుగా మా బ్రతుకులు మార్చుమని అడిగిన ఈ మనవులన్నీ పొందుకుంటున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.